అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అత్యున్నత స్థాయిలో సెటిల్ కావాలని కోరుకుంటారు. తెలుగునాట తమ పిల్లల్ని ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలో మంచి ప్యాకేజీ గల ఉద్యోగాలు సాధించేలాగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే మనము పేపర్లలో, టీవీలలో చూస్తుంటాము, వింటుంటాము. ₹1,00,00,000 ప్యాకేజ్ అని, 50 లక్షల ప్యాకేజ్ అని, 2 కోట్ల ప్యాకేజ్ అని. అవి చూసిన తర్వాత మన పిల్లలకు కూడా అట్లాంటి ప్యాకేజ్ వస్తే బాగుంటుందని మనం ఆశిస్తాం. కానీ అందరికీ అత్యున్నత స్థాయి ఐక్యూ కానీ, అదేవిధంగా అసాధారణ రీతిలో హార్డ్వర్క్ చేసేటువంటి ప్రవృత్తి కానీ ఉండకపోవచ్చు. అయితే సాధారణమైనటువంటి విద్యార్థులు కూడా భారీ స్థాయి ప్యాకేజెస్ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు సాధించే అవకాశం ఉంటుందా? ఈ విషయంపై మనం విశ్లేషణ చేద్దాం. అనేక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. విట్, మణిపాల్, అమృతాకు సంబంధించి ఒక కోర్సు, జోసా బిట్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మంచి స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. మిత్రులారా, 4 రకాలుగా మీరు భారీ ప్యాకేజీ సాధించవచ్చు. అత్యున్నత స్థాయిలో మీరు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిది, మీరు చాలా హార్డ్ వర్క్ చేసి మంచి కాలేజీలో జాయిన్ అయ్యి సరైన రీతిగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మెయిన్స్లో కానీ అడ్వాన్స్ కానీ మంచి ర్యాంకు వచ్చి మంచి ఐఐటీలలో, ఎన్ఐటీలో సీట్ వస్తే, ట్రిపుల్ సీట్ వస్తే మీకు భారీ ప్యాకేజ్ రావచ్చు. 40 లక్షలు, 50 లక్షలు కంప్యూటర్ సైన్స్లోనే రావచ్చు. వేరే ఇతర బ్రాంచెస్ వచ్చినా కూడా మీరు కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటే మంచి ప్లేస్మెంట్ రావచ్చు. ఇది నెంబర్ 1. అంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మంచి కోర్సు వచ్చినట్టయితే సహజంగానే మంచి కంపెనీస్ అవన్నీ వస్తాయి. 30, 40, 50 లక్షలు చేరే కంపెనీస్ వస్తాయి. కాబట్టి మీరు ఆ పోటీలో, ఆ ఫ్లోలో మీరు ఓ మోస్తరు ప్రతిభ చూపినా కూడా మీ దానిలో వచ్చేస్తుంది. ఇది మొదటిది. ఐఐటి, ఎన్ఐటి రాలేదు, అలాంటి స్థాయి గల ఇన్స్టిట్యూషన్ కూడా రాలేదు. ట్రిపుల్ కానివ్వండి, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ట్రిపుల్ LNMIT కానీ, లేదా మీకు తర్వాత డైకాట్ కానీ, ISI కానీ, ఇట్లాంటివి కూడా ఐఐటి, ఎన్ఐటి కానీ అట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో సీట్ రాలేదు. అప్పుడు మన 40, 50 లక్షల ప్యాకేజ్ సాధించడం సాధ్యం కాదా? డెఫినెట్గా సాధ్యమవుతుంది. రెండవ విధానం ఎట్లాంటిది, ఇవి రాకపోయినా ఐఐటి, టాప్ ఐఐటీలకు వచ్చేటువంటి కంపెనీలు అన్నీ కూడా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు విట్ కానీ వేలూరులోది, మణిపాల్ కానీ, అమృత కానీ, శివనాడార్ కానీ, మరికొన్ని ఇతర యూనివర్సిటీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా సీట్ సంపాదించుకొని అద్భుతమైన ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. మరి ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా 40, 50 లక్షల ప్లేస్మెంట్ వచ్చినప్పుడు అందరూ ఐఐటి వెంట పరుగులు ఎత్తుతున్నారని మీరు అడగవచ్చు. కానీ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ 50 మంది ఉంటే మంచి టాప్ ఐఐటీస్లో, టాప్ ఎన్ఐటీస్లో కనీసం 20 మంది 30, 40 లక్షల ప్యాకేజ్ 30, 40 లక్షల ప్యాకేజీ అంతకంటే ఎక్కువ అని వస్తుంది. కానీ విట్, మణిపాల్, అమృతాల్లో 1000 మంది ఉంటే దానిలో 50 మంది మాత్రమే 30, 40 లక్షల ప్యాకేజ్ వస్తుంది. తేడా పర్సెంటేజ్. మీకు అవకాశం అందరికీ అందుబాటులో ఉంటుంది. మీకు సామర్థ్యం ఉన్నట్టయితే, మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే విట్, మణిపాల్, అమృత వచ్చినా కూడా మీరు 40, 50 లక్షల ప్యాకేజ్ సంపాదించుకోవచ్చు. కానీ తక్కువ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వస్తుంది. మీరు దానిలో టాప్ విట్, మణిపాల్, అమృతలో CGPA కానీ, స్కిల్స్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే 8.5 CGPA ఉండి మీరు ఎక్కువ తెచ్చుకుంటే మీరు ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు. ఇది రెండవ మార్గం. మూడవ పద్ధతి, మీ విట్, మణిపాల్, అమృతాలో కూడా మీకు అద్భుతంగా రాలేదు, సీటు రాకపోవచ్చు, సీట్ వచ్చి కూడా మీకు మళ్ళీ ప్లేస్మెంట్ రాకపోవచ్చు. మీ యొక్క సామర్థ్యాలు వేరే విధంగా ఉండవచ్చు.
అంటే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కోడింగ్ స్కిల్స్ కానీ దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం పెద్దగా ఉండకపోవచ్చు. మీ సామర్థ్యాలు వైవిధ్యమైన ఉండవచ్చు దీనికి సంబంధించి దీనికి అతీతమైనటువంటి. అప్పుడు దీని ద్వారా రాదు. అప్పుడు మీరు క్యాట్ లాంటి ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఎంబీఏకి సంబంధించి క్యాట్ కానీ, మ్యాట్ కానీ, జీమ్యాట్ కానీ, ఈ ఎంబీఏకి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు ఎంబీఏ చేసినట్టయితే సేమ్ టాప్ ఐఐటీలోకి వచ్చే ప్లేస్మెంట్స్ వస్తాయి. ఐఐఎమ్స్లో కానీ, బిజినెస్ స్కూల్స్లో కానీ 40-50 లక్షల ప్యాకేజ్ సాధ్యమే. అంటే మీకు మేనేజ్మెంట్ అబిలిటీస్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా కూడా అద్భుతమైన ప్లేస్మెంట్ సాధ్యమే. అది 3వ పద్ధతి. 4వ పద్ధతి, మీకు క్యాట్ మ్యాట్లో రాలేదు, ఐఐటి రాలేదు, విట్ మణిపాల్ రాలేదు, అయినప్పటికీ కూడా మీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఉండొచ్చు, వ్యాపార నిర్వహణ సామర్థ్యాలు ఉండొచ్చు. ప్రస్తుతం అనేక రకాల స్టార్టప్లు వస్తున్నాయి దేశంలో, అనేక యూనికార్న్ కంపెనీస్ వస్తున్నాయి. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము. కాబట్టి అనేక రకాల అవకాశాలు వస్తున్నాయి. మీకు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు. అది సాఫ్ట్వేరే కావచ్చు, అది కన్సల్టెన్సీయే కావచ్చు, అది మేనేజ్మెంట్ సంబంధించింది కావచ్చు, అది మరో రకమైనటువంటిది కావచ్చు, అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు. అనేక రకాల ఇన్నోవేషన్స్ తోటి, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ తోటి, మీకు ఉండేటువంటి వ్యాపార నిర్వహణ సామర్థ్యంతో మీరు మీ మిత్రులు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ కావచ్చు. అది ఏ రకమైన కంపెనీ కావచ్చు, ఏ రకమైన ఇండస్ట్రీ కూడా కావచ్చు, ఒక హోటల్ కూడా కావచ్చు. ఆ రకంగా కూడా ఒక వ్యాపార నిర్వహణ ద్వారా కూడా మీరు టాప్ ఐఐటీ లాంటి ప్లేస్మెంట్ సాధించవచ్చు. తప్ప ఒక రకంగా ఐఐటీలో వచ్చిన వారికి మాత్రమే అద్భుత ప్లేస్మెంట్స్ వస్తే మిగతా వాళ్ళకి రాదు అంటే అది పొరపాటు మిత్రులారా. వ్యవహారంలో కూడా అనేక రకాల మంది అలా సాధిస్తారు. ఉదాహరణకు సుందర్ పిచ్చే ఐఐటి ఖరగ్పూర్ మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ కాదు. సత్యానాథిలా మణిపాల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎలాంటి ఐఐటి ఎన్ఐటీలో చదవలేదు. డిగ్రీ చదివి టాప్ ఐఏఎం చేసిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ సంబంధం లేకుండా. ఇవేమీ కూడా లేకుండా వ్యాపార అద్భుతాలు సంచమని ఈ 4 రకాల వ్యక్తులు మన జీవితంలో తారసపడుతుంటారు. కాబట్టి మిత్రులారా, ఒక్క పద్ధతి ద్వారానే మన పిల్లలు అద్భుతంగా ఎదుగుతుంటే అది పొరపాటు. కాబట్టి తల్లిదండ్రులకు సూచన, మీకు ఇంజనీరింగ్ సంబంధించిన వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ కోసము అత్యంత సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తుంది ఒక టీం. ప్రతిష్టాన్ ఎస్బీఐ టాక్స్ కలిసి నిర్వహిస్తున్నాయి. వాటిని వినియోగించుకోండి. మీకు పూర్తి స్థాయి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విట్ మణిపాల్ అమృత కామెడీకి సంబంధించి ఒక కోర్సు, జోసఫ్ బిట్ సడ్గమ్ కోర్సు, ఎంసెట్ కట్ల కోర్సెస్ ఉన్నాయి. వీటిని వినియోగించుకునే సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.